ఈ నెల 22న మరోసారి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 22, 23వ తేదీల్లో విశాఖ వేదికగా జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. నోవాటెల్ హోటల్లో 2 రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. సదస్సుకు దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు, ఐటీ రంగ నిపుణులు, కేంద్ర రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 13 ప్రధాన కమిటీలు, 10 ఉప కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటళ్ల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. విశాఖ చంద్రబాబు పర్యటన గురించి పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చిందు ఈ నెల 22వ తేదీన విశాఖకు సీఎం మరోసారి రానున్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తారు. మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. 22, 23 తేదీల్లో విశాఖ వేదికగా 28వ ఈ గవర్నెన్స్ సదస్సు NGEB నిర్వహిస్తున్నారు. ఈ గవర్నెన్స్ సదస్సుకు సంబంధించి పక్కా ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేస్తుంది, ఇంకా పూర్తవుతుంది. వికసిత భారత్, సివిల్ సర్వీసు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో 2 రోజుల పాటు స్థానిక నగరాల్లో ఈ సదస్సులు నిర్వహించడానికి 6 ప్లేనరీలు, 6 బ్రేక్అవుట్లు సెక్షన్ కూడా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. దేశం నలుమూల నుంచి కూడా దాదాపు 1000 మంది వరకు కూడా ప్రతినిధులు, ఐటీ నిపుణులు అయితేనే ఏపీ సంబంధించిన వాళ్ళు, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, మంత్రులు మొత్తం అందరూ కూడా పాల్గొనే అవకాశం. ఈ సదస్సు జిల్లాలో వివిధ విభాగాలకి 13 ప్రధాన కమిటీలు కూడా ఏర్పాటు చేశారు, ఉప కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన ఈ సదస్సు విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భద్రతా కమిటీ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రముఖులు అయితేనే అయితే మొత్తం ప్రజాప్రతినిధులు అయితే రావడంతో భద్రతా ఏర్పాట్లు కూడా మొత్తం కూడా పూర్తి చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ సదస్సు విజయవంతం అవుతుంది. దీనివల్ల కూడా ఏపీకి మేలు జరుగుతుంది కూడా కూటమి ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు విమానాశ్రయం అయితే, రైల్వే స్టేషన్ అయితే మొత్తం కూడా వైద్య బృందాలు, ఇతర భద్రతా దాంట్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.